హాయ్. హలో అండి. వెల్కమ్ టు బుక్ బుక్స్ ఛానల్. మనం మామూలుగా రెగ్యులర్‌గా చపాతీ చేసేటప్పుడు చపాతీ చేయాలంటే పిండి ముందుగానే ఒక 20 మినిట్స్ ముందుగానే తడిపి పెట్టుకుంటాము, కలిపి పెట్టుకుంటాము. అయితే మెత్తగా వస్తాయనేసి. అయితే ఒక్కొక్కసారి మనము చపాతీ పిండి కడపడానికి టైం అనేది ఉండదు. త్వరగా చేయాల్సి వస్తుంది. అందుకనేసి చాలామంది ఏం చేస్తారంటే, అంటే వర్కింగ్ వుమెన్స్ అలాంటి వాళ్ళు మార్నింగ్ చపాతీ చేయాలంటే నైట్ పిండి కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెడతారు. దాన్ని ఉదయం ముందుగానే తీసి, మళ్ళీ ఒక అరగంట బయట పెట్టేసి, తర్వాత చపాతీ ప్రిపేర్ చేస్తారు. అలా అయినా గూడా హార్డ్‌గానే వస్తాయి చపాతీలు. అంటే దాన్ని మళ్ళీ ముందుగా ఒకవేళ తీయడం కుదరకపోతే, మర్చిపోతే మళ్ళీ చపాతీ చేయడానికి చాలా అవస్థ పడాల్సొస్తుంది. ఒక్కొక్కసారి మనము అనుకోకుండా చపాతీ చేయాల్సొస్తుంది. ఒకవేళ మనం ఎక్కువ చపాతీలు చేయాలి, ఒక 20, 30 అంటే ముందుగానే మనకు ప్రిపేర్డ్‌గా కలిపి పెట్టుకుంటాము. మామూలుగా అయినా కూడా చేయాలి అనుకుంటే కలుపుకుంటాం. కానీ ఒక్కొక్కసారి పిల్లలు సడెన్‌గా మేము బాక్స్‌లోకి ఈరోజు చపాతీ తీసుకెళ్తాము. అన్నం వద్దు అంటే అప్పటిదప్పుడు అంటే జస్ట్ మీరు ఇట్లా ఒక వైపు పెన్నం పెట్టేసి ఇంకొక వైపు పిండి కలిపేసేసుకొని చపాతీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే అంత సాఫ్ట్‌గా అయితాయన్నమాట. మెత్తగా మనం నానబెడితే ఎంత మెత్తగా అవుతాయో అదే విధంగా అవుతాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్‌తో చేయండి. చపాతీ అనేది మృదువుగా మెత్తగా అవుతుంది. అసలు ఈ మెథడ్ అనేది మీరు సమ్మర్‌లో గూడా యూజ్ చేసుకోవచ్చు. సమ్మర్‌లో గూడా ఈ విధంగా చేస్తే చపాతీలు గట్టి పడకుండా మెత్తగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. మీకు ప్రిపరేషన్ మొత్తం చూపిస్తాను చూడండి. చాలా మంచిగా మెత్తగా వస్తాయి చపాతీలనేవి. ఇమ్మీడియేట్‌గా ఒక సైడ్ మనము పెనం పెట్టేసేసుకొని పిండి కలిపేసేసుకొని చేసుకోవచ్చు. అయితే ఆ పిండిలో ఏమేమి వేసుకోవాలి, ఎలా కలుపుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఒక ప్లేట్‌లో ఒక 200 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకున్నాను. దానిలో కొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసుకుంటున్నాను చూడండి. ప్లేట్‌లోనే ఎందుకు తీసుకున్నానో కూడా మీకు చెప్తాను చూడండి. మామూలుగా మనం బౌల్‌లో కలుపుకుంటాం కదా! కొద్దిగా వాటర్ కూడా వేడి చేసుకున్నాను. అంతకంటే ముందు కొన్ని పాలు వేసుకోవాలి. పాలు చల్లగా ఉన్నా పర్వాలేదు. వేడిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాటర్ కొద్దిగా వేడవ్వగానే దీంట్లో వేసేసుకుందాము. ఈ చపాతీ పిండిలో వేసేసుకొని కలిపేసుకోవాలి. అదే పాటు దీంట్లోనే కొద్దిగా ఒక 2, 3 స్పూన్స్ నూనె కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. వేసేసి కలుపుకోవాలి. ఈ విధంగా చేస్తే మీకు చపాతీలు మెత్తగా వస్తాయి. అయితే ఈ ప్లేట్ ఎందుకు యూజ్ చేశాను అనేది కూడా చెప్తాను. వీడియో చూస్తూ వినండి, మీకు క్లియర్‌గా తెలుస్తూ ఉంది. ఇక్కడ నేను స్కిప్ చేయలేదనమాట. డైరెక్ట్ లైవ్‌లో పెట్టి తీశాను. అంటే ఇక్కడ కట్ చేయకుండా జస్ట్ యాంగిల్ చేంజ్ చేసి, కెమెరా యాంగిల్ చేంజ్ చేసి తీశాను అంతేగాని ఇక్కడ కట్ చేయలేదు. మీకు అంటే అప్పటిదప్పుడు చేసి చూయించడం అనమాట. పిండి నానబెట్టేదనేది ఉండదు ఈ ప్రొసీజర్‌లో. ఈ విధంగా కొద్ది కొద్దిగా ఆ వాటర్ అనేవి వేసుకుంటూ మనం పిండిని మంచిగా కలుపుకోవాలి. మనకు నానబెట్టే టైం లేనప్పుడు ఇది చాలా యూజ్‌ఫుల్ అండి అసలు. మామూలుగా వర్కింగ్ ఉమెన్స్ కూడా మీకు ఉదయం టైం సరిపోదు అంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు. మీరు ఆ ఫ్రిడ్జ్‌లో పిండి తీసి చేయాలంటే చాలా ఇబ్బందే అది. ఎంత మీరు అరగంట ముందు ఓపెన్ చేసి పెట్టినా కూడా అది అంత అంటే ఇంత సాఫ్ట్‌గా అయితే అవ్వదు. అది కొంచెం మళ్ళీ మనం ప్రెషర్ ఎక్కువ వేయాల్సొస్తుంది. చపాతీ కూడా కాస్త హార్డ్‌గానే ఉంటాయి. చూడండి ఈ విధంగా కలిపేసేసుకోవాలి నీట్‌గా. మనం పాలు వేసాము, వేడి నీళ్ళు వేసాము, తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాము కాబట్టి చపాతీ అనేది మృదువుగా వస్తుంది. అప్పటిదప్పుడే కలిపేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 5, 6 చపాతీలకు సరిపడే పిండి మాత్రం తీసుకున్నాను. మీరు ఒక 10 చపాతీల వరకు కూడా ఈ విధంగా ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఎక్కువ టైం పట్టదసలు. త్వరగా అయిపోతుంది. ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం కలిసే విధంగా. ప్లేట్ ఎందుకు తీసుకున్నానంటే, ప్లేట్ తీసుకుంటే మనం వేడి నీళ్ళు వేసుంటాం కదా! అది త్వరగా కూడా చల్లారుతుంది. మనకి ఇలా మసాజ్ అంటే మర్దన చేసుకోవడానికి, మసాజ్ కాదు మర్దన చేసుకోవడానికి పిండిని మనము ఇలా పైకి కిందకి అనుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేస్తే మనకి చపాతీ అనేది పిండి మంచిగా కలిసిపోతుంది అప్పుడు. కాబట్టి చపాతీ అనేది మెత్తగా వస్తుంది, మంచిగా వస్తుంది. మనం ఇప్పటికిప్పుడే చేస్తున్నాం కాబట్టి కాస్త ఒక 3, 4 మినిట్స్ ఎక్కువ మనము ఈ విధంగా దాన్ని పిసుక్కోవాలన్నమాట చపాతీ పిండిని. అప్పుడే మనకు చపాతీ మెత్తగా వస్తుంది. పిండి కూడా మరీ గట్టిగా కలుపుకోకూడదు. చివర్లో కొద్దిగా నూనె వేసేసి మళ్ళీ కలిపేసుకుంటున్నాను. ఒక 1 ½ స్పూన్ వేసాను. అంతకంటే ఎక్కువేం వేయలేదు. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అనుకుంటూ కలుపుకుంటే మనకి
ఇంకా చపాతీ పిండి చపాతీ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే అనమాట. చూడండి, మనం నానబెడితే పిండి ఎలా అవుతుందో అలా అవుతుంది. ఒక 2 నిమిషాలు ఎక్కువగా మనం దాన్ని పిసకాలన్నమాట. పిసికితే సరిపోతుంది అంతే. చూడండి ఎంత బాగా అయిందో పిండి అనేది. ఈ విధంగా అనుకొని మళ్ళీ మనము ఒకసారి చేసుకుంటే మనకు పిండి అనేది మంచిగా సెట్ అవుతుంది. అప్పుడు చపాతీ ఈజీగా చేసేసుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ చపాతీ గురించి నేను ఒక వీడియో కూడా పెట్టాను. బిగినర్స్ ఎలా నేర్చుకోవాలి చపాతీ చేయడం అనేసి కూడా చూడండి ఎవరైనా కావాలంటే. ఇప్పుడు అదే పిండిని తీసేసుకొని ఒకసారి పీటపై మళ్ళీ చూడండి ఈ విధంగా అనేసి బాల్స్ ప్రిపేర్ చేసుకుందాము. మనకు కావాల్సిన సైజులో. గుజరాతీ వాళ్ళు కానీ మార్వాడీస్ కానీ చూడండి, వాళ్ళు చపాతీ పిండి ఎక్కువ పెద్ద అంటే వాళ్ళు కేజీ చేసినా కూడా పెద్ద పెద్ద పరాతాలనే కలుపుతారు. అలాగా బౌల్స్లో కలపరనమాట. ఎందుకంటే ఒక కేజీ పిండి కలపాలంటే 2 చేతులతో మనం ఇలా ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా అనేది పిండి అనేది మంచిగా మిక్స్ అవుతుంది. చపాతీ కూడా మెత్తగా అవుతుంది. కలిపేసేసి ఒక సైడ్ పెట్టేసి తడి క్లాత్ ఏదైనా మూసేసి పెట్టి ఉంచుకొని ఎవరు వస్తే వాళ్ళకి చేసి పెట్టి ఇస్తుంటారనమాట. వాళ్ళు ఫ్రెష్గా అప్పటిదప్పుడే చేసిస్తారు. మనం కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా చేసి పెట్టినా కూడా మెత్తగానే ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళు తినేదే అది కాబట్టి వేడివేడిగా తినాలనేసి మనం కూడా ఇలా చేసి హాట్ బాక్స్లో పెట్టుకున్న వేడిగా ఉంటాయి, బాగుంటాయి, మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట. మీకు చివరి దాకా చూడండి, మీకు తెలుస్తుంది అనమాట. చాలా మెత్తగా వస్తాయి. ఆయిల్ కూడా నేను మరీ ఎక్కువగా ఏం యూజ్ చేయలేదు, మెత్తగా రావాలనేసి మామూలుగానే యూజ్ చేశాను. ఇప్పుడు మనం చపాతీ రోల్ చేసుకుందాము. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చపాతీనే కాకుండా తర్వాత ఆలు పరాటా ఉంది, భక్షాలు, రకరకాల వీడియోస్, స్వీట్ వీడియోస్ ఉన్నాయి, హాట్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, మీకు కావాల్సిన అన్ని వీడియోస్ ఉన్నాయి. బిగినర్స్కి కూడా ప్లేలిస్ట్లో కుకింగ్ క్లాసెస్ ఫర్ బిగినర్స్ అనేసి ఉంటుంది. తర్వాత పిక్యూస్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి, చూడండి. మీకు నచ్చింది అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్నీ యూస్ఫుల్ వీడియోసే ఉన్నాయి. ఓన్లీ వెజ్ వీడియోసే అండి. మన ఛానల్లో అన్ని వెజ్ వీడియోసే ఉంటాయి. చూడండి ఎంత ఈజీగా రోల్ అవుతుంది చపాతీ అనేది. పెద్ద హార్డ్గా ఉండదు. అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి అయితే హార్డ్గా ఉంటుంది, రోల్ చేయడమే చాలా కష్టం అన్నమాట. చూడండి ఎంత ఈజీగా స్మూత్గా ఉంది, అసలు మంచిగా రోల్ అవుతుంది. ఈ విధంగా చేసేసుకుంటే మనకి అసలు పిండి మనకు మంచిగా సెట్ అయిందంటే ఎన్ని చపాతీలు చేసినా కూడా మనకి చేతులు నొప్పి పుట్టడం అలాంటివి ఏవి కావు. చూడండి ఈ మాత్రం థిక్నెస్ చేసుకున్నాను నేను. చపాతీ కూడా కాస్త పొంగుతుందండి, మరీ గట్టిగా ఉండదు. ఇప్పుడు మనం ఇప్పటిదప్పుడే చేస్తున్నా కూడా అంటే పిండి నానబెట్టకపోయినా కూడా చపాతీ అనేది పొంగుతుంది. మనం చేసేదాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. చపాతీ మరీ సన్నగా చేసుకోకూడదు, మరీ అలా అని లావుగా చేసుకోకూడదు. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. నాకు మామూలుగా ఎక్కువగా చేస్తాను కాబట్టి చేత్తోనే అప్లై చేసే అలవాటు ఉంది, చేత్తోనే అప్లై చేస్తాను. మీకు ఒకవేళ అలవాటు లేకపోతే ఏదైనా తీసుకొని దాంతో అప్లై చేసుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ అప్లై చేస్తున్నాను. నేను మరీ ఎక్కువగా కూడా పెట్టాను చపాతీలకి, మామూలుగానే పెట్టుకుంటాను ఆయిల్ అనేది. కానీ మెత్తగానే ఉంటాయి. ఈవినింగ్ వరకు కూడా మెత్తగా ఉంటాయి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఈవినింగ్ వరకు కూడా మెత్తగానే ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి మార్నింగ్ చేసిన చపాతీ ఈవినింగ్ కూడా మా బాబు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా తింటాడు, అంత మెత్తగా ఉంటాయి మళ్ళీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు తీసి కూడా చూస్తాను, పొరలుగా కూడా సపరేట్గా కూడా విడిపోతుంది అనమాట, అంత బాగా వస్తాయి. ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా అర్జెంటుగా చేయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా మీకు మంచిగా వస్తాయి చపాతీలు అనేవి. సమ్మర్లో కూడా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు. కాకపోతే మనం పాలు యూజ్ చేస్తాం కాబట్టి సమ్మర్లో కొద్దిగా అంటే మధ్యాహ్నం వరకు బాగుంటాయి, తర్వాత కొద్దిగా స్మెల్ వస్తే రావచ్చు, చెప్పలేము. చూడండి రెడీ అయిపోయింది. మీకు ఇది కట్ చేసి చూస్తాను చూడండి, ఒకసారి చింపి చూస్తాను ఎంత బాగా మెత్తగా వచ్చిందో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో నెక్స్ట్ శ్రావణ మాసంలో స్వీట్స్, హాట్స్ అన్నీ కూడా
మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఉంటుంది. అన్ని రకాల రెసిపీస్ వస్తాయండి. నాకు వచ్చిన మ్యాక్సిమం అన్నీ వస్తాయి. భక్షాల నుంచి అరిసెలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా మెత్తగా వచ్చాయి. థ్యాంక్ యూ.